మామ నేనిప్పుడు మీకు 'బొరుటో మాంగా'లో మనకి 'షిబా యోషిట్సు' గురించి ఏం చూపించారో చెప్తా. దాంట్లోనే చెప్తా. ఎందుకు అంతకు మించి నీకేం తెలవదంటే నాకైతే ఏం తెలవది. ఎందుకంటే 'నరుటో పీడియా'లో గూడా ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ అక్కడ గూడా ఏం లేదు. బట్ ఇంటర్నెట్‌లో మాత్రం చాలా థియరీస్ అయితే క్రియేట్ చేసిర్రు. ఆ థియరీస్ గురించి నేను ఇక్కడ ఏం మాట్లాడా. జస్ట్ 'బొరుటో' చాప్టర్ 75లో మనకి 'షిబా యోషిట్సుకి' గురించి అమడో ఏం చెప్పిండో అది చెప్తా. ఫస్ట్ మనకి మాంగాలో 'షిబా యోషిట్సుకి' గురించి ఏం చెప్పిరో తెలుసుకున్నాక మీకు థియరీస్ వీటిపైన కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీకు కింద కామెంట్ చేయండి. నేను ఇంటర్నెట్‌లో ఎతికి ఏదైనా మంచి థియరీ పిక్ చేశానా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. లేకపోతే ఆ థియరీస్ అన్ని చదివి నేను ఒక థియరీ క్రియేట్ చేశానో చెప్తా. ఇప్పుడు మాత్రం జస్ట్ మనకి 75 చాప్టర్‌లో 'షిబా యోషిట్సుకి' గురించి అమాడో ఏం చెప్పిండో అది మాత్రం మనం తెలుసుకుందాం. చాప్టర్ 75 నరుటో అయితే అమాడోని అయితే అసలు నువ్వు ఎలా ఇలాంటి అన్‌బిలీవబుల్ ఎబిలిటీస్ ని డెవలప్ చేస్తున్నావు అని అడుగుతాడు. లైక్ డీమన్ ఇంకా ఏడా ఎబిలిటీస్ ఎలా ఉన్నాయో అలాంటివి అన్నమాట. దానికి అమాడో అసలు ఎబిలిటీస్ ని డెవలప్ చేయడానికి నేనేం దేవుణ్ణి కాదు, జస్ట్ నేను ఒక మనిషిని మాత్రమే అని అయితే అంటాడు. ఏడా ఇంకా డీమన్ ఎబిలిటీస్ ని అయితే జస్ట్ 'షిబా యోషిట్సుకి' జీన్స్ నుంచి ట్రాన్స్ప్లాంట్ చేశా అని చెప్తాడు. దాని తర్వాత షికమారు అయితే అసలుకి ఓట్సుకి షిబా ఎవరు, తను ఎక్కడ ఉంటాడు అని అడుగుతాడు. దానికి అమాడో అయితే భయపడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఈ ఓట్సుకి మనటోడు అయితే లేడు, జస్ట్ తన బాడీ మాత్రమే ఉంది. అలానే నేను మీకు ఏం చెప్పినో గుర్తుకుందా, ఓట్సుకి క్లాన్ వాళ్ళు ఎలా అయితే ఒక ప్లానెట్ నుంచి ప్లానెట్ కి ట్రావెల్ అయ్యి చక్రా ఫ్రూట్ ని కల్టివేట్ చేసి దాన్ని తింటారు కదా, ఆ కల్టివేట్ చేసిన చక్రా ఫ్రూట్ లో మ్యాసివ్ ఎనర్జీ ఆఫ్ చక్రానే కాదు ఆ ప్లానెట్ కి సంబంధించిన జెనెటికల్ ఇన్ఫర్మేషన్ అండ్ పవర్స్ కూడా ఉంటాయి. సేమ్ అలానే షిబా యోషిట్సుకి కూడా చాలా సంవత్సరాలుగా మల్టిపుల్ చక్ర ఫ్రూట్స్ అయితే తిని డిఫరెంట్ పవర్స్ అయితే పొందాడు. షిబా యోషిట్సుకి ఎంత పవర్ఫుల్ అంటే జస్ట్ తన చేతి కదలికలకే అలలు జనరేట్ అయ్యేటి, జస్ట్ తన కోపం వచ్చి గట్టిగా మాట్లాడితే మెరుపులైతే వచ్చేటి. అలా అని చెప్పి ఇవన్నీ నింజుట్సు కాదు, సేజుట్సు కూడా కాదు, అవి షింజుట్సు అంటే గాడ్ జుట్సు. సో ఇవి యూజ్ చేసేటప్పుడు యాన్సైన్స్ తోటి అయితే పని ఉండదు. డీమన్ ఒక రిఫ్లెక్షన్ ఎబిలిటీ, అలానే ఏడో ఒక ఆమ్నిపోటెన్స్, అలానే కోడ్ ఒక క్లామాక్స్, అలానే ఇషికి ఇంకా కవాకి ఒక సుకోనా హికోనా, అలానే డైకోకోటెన్, ఇవన్నీ కూడా షింజుట్సులే. సో ఇలానే చక్ర ఫ్రూట్ తినడం వల్ల వచ్చిన ఇంకో పవరే కార్మా. సో దీని గురించి తెలుసు అనుకుంటున్నాం మీకు, బట్ ఒకసారి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక వెజల్ లేకపోతే ఒక పర్సన్ లోపలికైతే కార్మా అయితే ఇంప్లాంట్ చేస్తారు. ఆ కార్మాలో ఇంప్లాంట్ చేసిన పర్సన్ ఒక మెమరీస్, ఎబిలిటీస్, బ్యాటిల్ ఎక్స్పీరియన్స్, తనకు సంబంధించిన పవర్స్ అన్ని ఉంటాయి అందులో. అది 100% కి చేరుకున్నాకైతే వెజల్ కంప్లీట్ గా ఎరైజ్ అయిపోయి ఎవరి కార్మా అయితే ఇంప్లాంట్ చేసుకున్నారో వాళ్ళైతే యాక్టివేట్ అవుతారు. సో ఇలానే షీబై చాలా సార్లు చేయడం వల్ల తను డెత్ అయితే చీట్ చేశాడు అంటే అర్థమైందా. తను చనిపోయేటప్పుడు ఎవరి లోపలన్నా ఈ కార్మాని ఇంప్లాంట్ చేసి అది 100% కి రీచ్ అయినాక తన బాడీని టేక్ ఓవర్ చేస్తాడు. అప్పుడే షికమార్ కో డౌట్ అయితే వస్తుంది, ఇన్ని పవర్స్ అలానే ఇన్నిసార్లు కార్బన్ రిడక్షన్ చేశాడు కదా, కాబట్టి తను ఇంకా బతికే ఉండాలి కదా, లేకపోతే షిబా యోషిట్సుని ఎవరైనా చంపుంటారా అనేది అడుగుతాడు. సో షికమారు అడిగిన డౌట్ కి అమాడో ఒక థియరీ అయితే చెప్తాడు. అన్ని పవర్స్ పొందిన షిబా యోషిట్సుకి ఒక టైంలో బాడీ అవసరం లేని గాడ్ లెక్క కావచ్చు. సో తన అలా ఇంకో డైమెన్షన్స్ లకి బాడీ వదిలేసి వెళ్ళిపోవచ్చు. అంటే మీకు సింపుల్ చెప్పాలంటే మన దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, అంతటా ఉంటాడు అని అంటాం కదా, సో అలా అన్నమాట. తను ఈ డైమెన్షన్ పెట్టి వేరే డైమెన్షన్ లకు వెళ్ళిపోవచ్చు అని అయితే అంటాడు. సో తను వెళ్ళిపోయినాక తన బాడీ అయితే ఉంటది కదా, ఆ బాడీ నాకు జిగన్ ఇవ్వడం వల్లనే షింజుట్సు ఎబిలిటీస్ అయితే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నా. సో ఇంతే చాప్టర్ 75 లో షిబా యోషిట్సు గురించి ఇంతే మాట్లాడుకుంటారు. తర్వాత వేరే టాపిక్ మాట్లాడతాడు అమ్మాడు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే నేను ఒక వీడియో రికమెండ్ చేస్తా, తెలుగులోనే ఉంటది, వెళ్ళి అక్కడ చూడండి. నేను ఓపెన్ గా చెప్పేస్తాను, నాకు అర్థం కానీ వెబ్సైట్ లో చదువుకుంటా, వెబ్సైట్ లో కూడా అర్థం కాకపోతే యూట్యూబ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే చూస్తా. సో నేను చూసిన వీడియో వచ్చేసి మా ప్రొఫెసర్ ది, అందరికి తెలుసు కదా యాన్మి ప్రొఫెసర్, అక్కడ వీడియో ఉంది, వెళ్ళి చూడండి. సో ఇక్కడ అర్థం కాకపోతే అక్కడ క్లియర్ గా అర్థమవుతుంది, ఎందుకంటే నేనే ప్రొఫెసర్ ని చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చి చెప్తున్నా. సో అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే ప్రొఫెసర్ వీడియో ఒకసారి చూడండి. సో షిబా యోషిట్సుకి గురించి ఉన్నది ఇదే. మీకు థీరీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి, మనం థీరీస్ మాట్లాడుకుందాం. థీరీస్ బాగున్నాయి బ్రో, మంచిగా క్రియేట్ చేసారు. సో ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియో వస్తాం మళ్ళీ, బాయ్.